సో మీరు తిరుగుతూ ఉన్నారు కదా. సో మీరేం చెప్పాలనుకున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు? తాడి వెంకటేశ్వర్లు గారు ఈ నవోదయ విద్యాలయ సమితి సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో పనిచేసి రిటైర్డ్ ఎంప్లాయ్. సో అనుభవం ఉన్న వ్యక్తి. ఇట్లాంటి తాడి వెంకటేశ్వర్లు గారిని మనం ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించినట్టయితే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేవనైతే క్వశ్చన్స్ రేజ్ చేసి గవర్నమెంట్తోని అభివృద్ధి చేయించుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఒక ఎడ్యుకేషన్ సంస్థలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, రిటైర్డ్ ఎంప్లాయీ, ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసే అవకాశం అనేది మెయిన్లీ మా యొక్క ఎజెండా కూడా ఫ్రీ ఎడ్యుకేషనే. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది హైదరాబాద్ యొక్క నడిబొడ్డు. ఈ జూబ్లీ హిల్స్లోనే మనం చూసుకున్నట్టయితే పేరుకు మాత్రమే కనబడుతుంది, కానీ లోపల మాత్రం ఎడ్యుకేషన్ పై లిటరసీ రేట్ తక్కువనే ఉంది. ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే హాస్పిటల్ వ్యవస్థ కూడా అంత సరిగ్గా లేదు. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, గార్బేజ్ పిక్కింగ్ కూడా అంత సరిగ్గా లేదు. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు పోయిన గవర్నమెంట్లో, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో కూడా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కరు రావడమే తప్ప కానీ ఈ యొక్క ఇష్యూస్ పైన సాల్వ్ చేసే ప్రయత్నం మాత్రం ఎవరు చేయట్లేదు. కాబట్టి మా తాడి వెంకటేశ్వర్లు గారిని, మా సార్ని, తాడి వెంకటేశ్వర్ గారు రిటైర్డ్ ఎంప్లాయీ, నవోదయ విద్యాలయ సమితిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని కనుక గెలిపించినట్టయితే ఒక అనుభవం ఉన్న వ్యక్తి లీడ్ చేసే విధానం అనేది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలకి మార్పుని తీసుకొస్తుంది, అభివృద్ధిని తీసుకొస్తుందని మీరు మాకు మా సార్ని ఓటేసి గెలిపించవలసిందిగా మా యొక్క రిక్వెస్ట్. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, అయితే మీరు తిరుగుతూ ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా ఇండిపెండెంట్కి అభ్యర్థిగా అడుగుతూ ఉన్నారు కాబట్టి, అంటే వీళ్ళు ఏమని అడుగుతున్నారు, మాకేం తీస్తారు, మీరు అడుగుతారని చెప్పేసి ఇట్లా అడుగుతున్నారా, లేదు మేము నిజంగానే ఆలోచిస్తామని చెప్పేసి ఇట్లా ఏమన్నా ఆలోచిస్తున్నారు ప్రజల లోపల నుంచి స్పందన మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా మార్పునే కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఎప్పటికీ ఈ ప్రధాన పార్టీలు 3 బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా ఒక మంచి వ్యక్తి, ఇండిపెండెంట్ వ్యక్తి కూడా రావాలి, ఈ ఇష్యూస్ పైన మాట్లాడాలి. ఖచ్చితంగా మాకు అభివృద్ధి అనేది మెరుగైన అభివృద్ధి తీసుకురావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఎడ్యుకేషన్ అంటున్నారు, హెల్త్ చెప్పడమే తప్ప చేసి చూపించడం అనేది ఎవరు లేరు. ఒక కొత్త వ్యక్తి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అతను చేసి చూపిస్తాడనే ఒక భావన మాత్రం ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఇప్పుడు ఉంది. కాబట్టి అది ఆ ప్రజలు కూడా ఆలోచించి ఓటేస్తారని మాకు స్ఫూర్తి, విశ్వాసం అయితే మా లోపల ఉంది.